ప్రపంచం ఎక్కడో ఉంది అనుకుంటున్నారా? లేదు, నీ ఆలోచనలోనే ఉంది. ఒకడు సైన్స్ అంటాడు, ఇంకొకడు ఆధ్యాత్మికం అంటాడు. అసలు ఈ రెండింటికి చుక్కెదురా, లేక ఒకదానికొకటి తోడా? ఈరోజు క్లారిటీ ఇస్తాను, వినండి. సైన్స్ అంటే లెక్క, అది నిరూపిస్తుంది, రోగశలోకి తీసుకెళ్తుంది, రోగాల్ని నయం చేస్తుంది. నాస్తికులు అడిగే ప్రశ్నల్లో లాజిక్ ఉంది. ఏదైనా కళ్ళతో చూస్తేనే నమ్ముతాం అనడం వాళ్ళ ధర్మం, దాన్ని మనం కాదనలేం. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. టెలిస్కోప్తో నువ్వు ఆకాశాన్ని చూడగలవు, కానీ కళ్ళు మూసుకుంటే కనిపించే ఆ నిశ్శబ్దాన్ని కొలవగలవా? సైన్స్ మనకు జ్ఞానాన్నిస్తే ఆధ్యాత్మికం మనకి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఒక ప్రాణం పోతే హార్ట్ ఫెయిల్ అయిందని చెప్పడం సైన్స్, కానీ ఆ ప్రాణం ఎక్కడికి పోయింది అని వెతకడం ఆధ్యాత్మికం. చూడండి, దేవుడిని నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం, కానీ మానవత్వాన్ని నమ్మడం నీ బాధ్యత. దేవుడు లేడు అని వాదించే నాస్తికుడికి ఎంత దమ్ముందో, ఆ దేవుడే నన్ను నడిపిస్తున్నాడు అని నమ్మే ఆస్తికుడికి అంత నమ్మకం ఉంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ నమ్మకమైనా ఆ పంతమైనా తోటి మనిషికి సాయం చేయనప్పుడు అది వ్యర్థం. విజ్ఞానం నీకు విమానం ఇస్తుంది, కానీ వివేకం మాత్రమే నిన్ను సరైన దారిలో నడిపిస్తుంది. ఆ వివేకమే నా దృష్టిలో ఆధ్యాత్మికం. ఏది నిజం అనేది నీ మనసుని అడుగు, సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే మానవత్వమే మా నినాదం.